వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కోర్టు ప్రాంగణంలోని అంబేద్కర్ హాలులో సోమవారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం కోర్టు ముందు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ చైర్మన్ చామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ప్రకటించిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేమే తెలంగాణ తెచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని, అనేక మంది త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ కన్వీనర్ కొక్కొండ రమేష్, గునిగంటి శ్రీనివాస్, ఇజ్జగిరి సురేష్, ఆనంద్ మోహన్, రాష్ట్ర లీగల్ సెల్ ప్రతినిధులు తొగరు జగన్మోహన్ రెడ్డి, లాడే రమేష్, వేముల రమేష్, రవి, జయాకర్, సిద్ధం యుగంధర్, పోషిని రవీందర్, నీల శ్రీధర్రావు, ఆడెపు రాజ్ కుమార్, నల్ల మహాత్మా, డయాన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో సోనియమ్మ జన్మదినం సందర్భంగా మరి కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. వరంగల్ హన్మకొండ లీగల్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మకు ఈరోజు పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉన్నది. మరి టీఆర్ఎస్ వాళ్లకు హెచ్చరిస్తున్నాం, సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మరే ఇతర తెలంగాణ తల్లిని ఇంకా వేరే ఎవరిని కూడా విమర్శించినా ఊరుకునేది లేదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పూర్తి ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా వరంగల్ హన్మకొండ జిల్లా న్యాయవాదులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆత్మ బలిదానాలను ఆపాలని చెప్పేసి ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కళా సాకారమైందో దాన్ని గిఫ్ట్గా సోనియా గాంధీ గారి బర్త్డేను చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున న్యాయవాదుల ఆధ్వర్యంలో ఈరోజు అదాలత్ సెంటర్లో జరుపుకోవడం జరుగుతుంది. శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు అందరూ కూడా ఆమెకు రుణపడి ఉంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా మా సోనియమ్మని కానీ మా కాంగ్రెస్ పార్టీని కానీ ఎవరైనా విమర్శిస్తే ఖబర్దార్ లీగల్గా ఎదుర్కోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రజా పాలనలో ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజులలో సోనియా గాంధీ గారికి గిఫ్ట్ని ఇస్తాం. కేంద్ర ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఈ తెలంగాణ రాష్ట్రం ముందుండి కొట్లాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే 2029 ఎలక్షన్లలో సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ని ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేముల రమేష్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్, హన్మకొండ.